మైలవరం నియోజకవర్గం ఈసారి టీడీపీ ఖాతాలోకి వెళుతుందన్నారు టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. గత 5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేకపోయానని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసినట్టుగా వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతోందని, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నారంటున్న వసంత కృష్ణ ప్రసాద్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంటు పరిధిలో మైలవరం నియోజకవర్గం అతి కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున వసంత కృష్ణప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారని వివరించడానికి మన దగ్గర వసంత కృష్ణప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి, ఎలా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి? బాగుందండి, అంతా బాగుంది. నేను నియోజకవర్గానికి చిరపరిచితం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఉన్నాను కాబట్టి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలవడం చేయటం ఈ కార్యక్రమాలు నాకు సరిపోయినాయి. అవంతా కూడా పూర్తయినాయి. ఇప్పుడు నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలతో ఉన్నాను. దాదాపుగా ఒక 50% పైబడి గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు కూడా జరిగినాయి. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నానండి. ఇబ్బంది గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేగా మీరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విభిన్న కారణాలతో ఇప్పుడు పార్టీ మారాల్సిన పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగిపోతున్నారు. దీన్ని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు ఎలా యాక్సెప్టెన్సీ ఎలా ఉంది? బాగుందండి. నేను ఏ కారణాలతో బయటికి రావాల్సి వచ్చిందో, నేను ఏ కారణాలతో ఇబ్బంది పడుతున్నానో గడిచిన సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రతినిధిగా గెలిచి ఏమైతే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లానో వాటిలో ఏ ఒక్కటి సాధించలేదు, నియోజకవర్గానికి అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వలేదనేదే నా ప్రధాన కారణం. అక్కడి నుంచే మిగతా చాలా అంశాలు వాడికి జత అయినాయి అనమాట. కాబట్టి నాకేమీ వ్యక్తిగతమైన పనులు ఏం లేవు, లేదా నాకు కావాల్సిన వ్యవహారాలు ఏమీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. నాకు కావాల్సినంతసేపటికి నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గానికి ఏం చేశారు అని అంటే ఏం చెబుతారు? నేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అంశాల్లో అభివృద్ధి అనుకున్నది నేను చేయలేకపోయాననే బాధ నాకు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఈ సమకాలీన పరిస్థితుల్లో పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే నేను ముందంజలో ఉన్నా. మైలవరం నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే డ్రైన్ల వర్క్లో 50 కోట్ల దగ్గర జరిగి ఉంటే ఒక్క మైలవరంలోనే 24 కోట్ల రూపాయల వర్కులు, అంటే 50% ఒక్క నా నియోజకవర్గంలో నేను చేయించాను. అది నేను తిరిగి తీసుకొచ్చి చేయించింది. అట్లాగే రోడ్ల విషయంలో కావచ్చు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణంలో కూడా నియోజకవర్గంలో ముందంజలో ఉన్నాం. అట్లాగే కొండపల్లిలో ఈఎస్ఐ హాస్పిటల్లో నేను పట్టుబట్టి మరీ తీసుకొచ్చి కట్టించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి డిమాండ్ ఉంటే నేను ఈ ప్రభుత్వంలో ఇతిమిద్దంగా నిధులు లేకపోయినప్పటికీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీ లేనప్పటికీ, ఆ రోజు నేను వైసీపీలో ఉండగా తెలుగుదేశం, బీజేపీలకి సంబంధించిన కనకమేడల రవీంద్ర కుమార్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ అడిగి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అట్లాగే చాలా రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా తీసుకొచ్చాం. రోడ్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే కందులపాడు నుంచి నాగులూరు వరకు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చాను. కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పని చేజిక్కించుకున్నారో ఆయన వేరే వాటికి సంబంధించి బిల్లులు రాలేదని చెప్పి పని ప్రారంభించకపోవటం దురదృష్టకరం. అట్లాగే జీకొండూరు నుంచి గంగినేనిపాలెంకి వెళ్ళే రోడ్డు కూడా పని ప్రారంభించడం, వాళ్ళు నిధులు ఏమాత్రం విడుదల కాక ఆ రోడ్డు అస్తవ్యస్తంగా ఈ మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఈ కొన్ని విజయాలు, మరికొన్ని ప్రయత్నాలు, మరికొన్ని వైఫల్యాలు. ఏదైనా నేను నిజాయితీగా పెద్దాన్ని ఒప్పుకుంటా తప్పితే ఎదటోళ్ళ మీద చేయను. ఆ వైఫల్యాలకు కారణం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించడం. సరే, ఇప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గం ఉన్న సమయంలో మీరు చేసిన పనులు, మీకున్న నియోజకవర్గంలో ప్రజలతో అనుబంధం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయబోతా ఉన్నారు. ఇది ఎంతవరకు యాడ్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా అండి. నేను నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అందరికీ శాసనసభ్యుడిగా వ్యవహరించాను తప్పితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే శాసనసభ్యుడిని నేనేమి వ్యవహరించలేదు 5 సంవత్సరాల కాలంలో. ఎవరిని పార్టీలు చూసి వ్యక్తిగతంగా వాళ్ళకి అన్యాయం జరిగే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు. న్యాయం అన్యాయాలు
లేకపోతే సంక్షేమ పథకాలు అందరికీ అందేదానికోసం నేను కృషి చేశాను. కాబట్టి ఈ రోజున కేవలం వారం రోజులు వ్యవధి కూడా గడవకముందే టీడీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ నన్ను హక్కును చేర్చుకున్నారు. నన్ను సొంత కుటుంబ సభ్యుడిలాగా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా కలిసిపోవడానికి. అదే కనుక నేను గతంలో పిచ్చి పనులన్నీ చేస్తుంటే కష్టంగా ఉండేది. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ నాతో పాటు కలిసి 6 సంవత్సరాలు పనిచేసి నేనేంటి, నా పద్ధతి ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నన్ను వదులుకోవడానికి వాళ్ళు బాధగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి అటు నుంచి కూడా నాకు పూర్తి స్థాయి మద్దతు ఉంది. ఇటు అటు నియోజకవర్గ వ్యాప్తంగా నాకు మద్దతు ఉంది ప్రజలు. ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమా గారి సహకారం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? ఆయన సీనియర్ నాయకులండి. వారి సహకారం మేమిద్దరం వ్యక్తిగతంగా ఎదురుపడకపోవచ్చు. పార్టీ నిర్ణయాన్ని అనుసరించి ఆయనకి 15 సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తిగతంగా ఆయనకి అనుబంధంగా ఉన్నటువంటి చాలామంది ముఖ్యులకి, పెద్దలకి, గ్రామ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా మీరు పార్టీ లైన్ దాటొద్దు, పార్టీ లైన్లో ఉండి పార్టీని గెలిపించండి, జెండా ఎగిరేయండి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం చేయాలని చెప్పారు. వారు పూర్తిగా పార్టీ గెలవాలనే దాంతోనే పనిచేస్తూ ఉన్నారు. నేను ఇప్పటివరకు అయితే వ్యక్తిగతంగా వెళ్ళి వారిని కలవలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య గత కొన్ని దశాబ్దాలు బట్టి కొంత గ్యాప్ నడుస్తూ ఉంది. కాబట్టి పార్టీ నుంచి అందిన సమాచారం ఏంటంటే త్వరలో మేము చొరవ తీసుకొని ఇద్దరిని పిలిచి మాట్లాడతాం, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్, వసంత కృష్ణప్రసాద్ గారికి ఎన్నికల్లో మైలవరం నియోజక ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని అంటే ఏం చెబుతారు? నియోజకవర్గ ప్రజలందరినీ ఒక కుటుంబంలాగా మార్చాను. నేను ఎక్కడ కుటుంబాల మధ్య కానీ, గ్రామాల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ ద్వేషాన్ని కానీ, కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళ మధ్య విద్వేషాలు నేను రగిల్చలేదు. వాళ్ళందరూ కుటుంబంగా ఉండాలనుకున్నాను. నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకున్నాను. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. నేను ప్రజల సమైక్యానికి, కులాలకు అతీతంగా అందరినీ ఒక కుటుంబంలాగానే చూశాను. కాబట్టి ఈరోజు నన్ను అందరూ ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్ సార్, మైలవరం నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి? 100కి 100% నేను గెలవబోతా ఉన్నాను. ఉమ్మడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో దిగిన నేను ఖచ్చితంగా ఈ 6 సంవత్సరాల కాలం నియోజకవర్గంలో కరోనా కాలంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాను. పూర్తిగా వాళ్ళ కోసమే పనిచేశాను. ఆ విషయాలు చూశారు. ఏదేదో పక్కా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరో వచ్చి ఇక్కడ మట్టి దందాలు చేసినా, బూడిద దందాలు చేసి ఇప్పుడు దాకా అన్నీ నా నెత్తినేసినా నేను మాట్లాడుతూ ఉంది ఒకటి. ఈరోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 3 మాసాలు అయింది బయటకు వచ్చి. మరి ఇంకా మట్టి దందాలు నడుస్తూనే ఉన్నాయి, బూడిద వ్యవహారం నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైందిగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే విషయం. కాబట్టి ఇవన్నీ కావాలని ద్వేషపూర్వకంగా ఆపాదించినాయి అనేది ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాలుష్యం కట్టడం మీద నేను తీవ్రస్థాయిలో ఉద్యమించడం కూడా ఖాయం. ఇది మొత్తం మీద మైలవరం నియోజకవర్గానికి ఇప్పటివరకు శాసనసభ్యునిగా చేసినటువంటి సేవలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి తీరుతామని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, మైలవరం.